హలో అండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కనకాంబరాలు. ఇవన్నీ మా చెట్లకు పూసినవి. ఎన్ని పూలు పూసాయో ఈరోజు ఒక ఫ్రెండ్కి ఇద్దామని నేను పూలు కోస్తున్నాను. చాలా బాగున్నాయి పువ్వులు అయితే. ఒక 3 డేస్ కొయ్యకుంటేనే చాలా గుత్తులు గుత్తులు పూస్తాయి అన్నమాట. చాలా బాగున్నాయి చూడండి పువ్వులు. ఈరోజు కోస్తున్నాను. కనకాంబరాల పువ్వులు బాగా పుయ్యాలంటే ఒక 6-7 అవర్స్ బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలండి. అప్పుడే కనకాంబరాలు బాగా గుత్తులు గుత్తులు కాస్తాయి అన్నమాట. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా చాలా బాగా పూస్తాయి. సమ్మర్లో కనకాంబరాలు బాగా పూస్తాయి. ఇప్పుడు మరీ ఎక్కువ ఎండలో లేకపోయినా కనీసం మార్నింగ్ టైం ఎండ తగిలేట్టుగా ఉన్నా కూడా చాలు, బాగా పూస్తాయి అన్నమాట. ఇలా 3 డేస్కి ఒకసారి పువ్వులు కోస్తూ ఉంటేనే ఇంకా బాగా పూస్తాయి అన్నమాట. చాలా బాగా పూస్తాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి. ఇలా చూడండి ఇలా గుత్తులు గుత్తులు కాస్తున్నాయో అసలు. మీకు ఇలా గుత్తులు గుత్తులు రావాలి అన్నప్పుడు చాలా బాగా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు జస్ట్ బాల్కనీలో పెట్టుకున్నా కానీ సరిపోతుందండి. ఏదైనా మార్నింగ్ ఎండ టైంలో చూడండి ఎన్ని పూలు వచ్చాయో. ఇవన్నీ కోసిన పువ్వులే అనమాట. చాలా ఫ్రెష్గా బాగున్నాయండి పువ్వులు. ఇవి వచ్చి హైబ్రిడ్ రకం అనమాట. హైబ్రిడ్ అయితే ఇంకా మీకు చాలా తొందరగా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. ఇదిగో ఇది తినే మా ఫ్రెండ్, తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు హార్వెస్టింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.